పెద్దలు రమ్మంటున్నారు వెళ్ళకూడదు. వాళ్ళంత ఇదిగా ఏదో మొక్కుకున్నా ఉంటున్నారు కదా, వెళ్ళొస్తేనే అన్ని విధాలా మంచిది వేణు. సరే నీ ఇష్టం వదిన. అన్నయ్య మీరు కూడా రాకూడదా? ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాంగా, ఈసారి మీరు వెళ్ళి చూసి రండి. వెళ్ళి వెళ్తా. అలాగే. వెళ్ళొస్తాం అక్కయ్య. క్షేమంగా వెళ్ళిరండి. ఇదిగో పాలు. ఇదేమిటి ఈ పాలు ఇప్పుడే కల్పించావు? ఎందుకు? ఎందుకైనా మంచిదని కల్పించాను. మరో గంట పోయాక పడితే చాలు. వెళ్తా, అవన్నీ కొంచెం చూసుకుంటుందిలే. రా త్వరగా. రే తిరణాల హడావుల్లో పడి పెళ్ళాన్ని మర్చిపోకు. వస్తానే. భద్రంగా రా. ఏమండి మీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? కంటాడికి బెలూన్లు కొందామండి. బెలూన్ల తర్వాత కొందాంలేవే, అక్కడ వీధి వాదం జరుగుతుంది, చూద్దాం పద. టికెట్ కొట్టలేదు రాలేదు. తెలుస్తుంది, ఏదో ఒక మగపిల్లాడు పుట్టాడు. ముందు ముందు మగపిల్లలు ఆడపిల్లలు పుట్టే అవకాశాలున్నాయి. ఈ సంసారం బాధ్యత అంతా నీ మీద ఉంది. దేవుడు మేలు చేసి మీ అన్నయ్యకి అలాంటి బాధరబందీలు ఏమీ లేవు. అన్నట్టు ఈ మధ్య ఏదో ఈ పంచాయతీ లైబ్రరీకి 5,000 విరాళం ఇచ్చాట, నీతో చెప్పాడా? నాతోనా? చెప్పలేదు. అందుకే నాయన నేను చెబుతున్నాను, చూడు ఇలాంటి విరాళాలు చాలా ఇచ్చాట. ఇచ్చినందుకు కాదు, ఆస్తిలో సగ భాగం నీకుంది కదా, నీతో ఒక్క మాట అనొచ్చుగా. మామయ్య గారు, మా అన్నయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, మీరేమి చెప్పనక్కర్లేదు. సంతోషం. పురుడు పోసుకొని ఇన్ని రోజులైంది, బిడ్డను తీసుకొని సరదాగా 4 రోజులు ఉండిపోవే తల్లి అంటే నా మాట విన్నావా? ఎందుకు వింటావు? 4 రోజులు నేను వాడు మన ఇంట్లో ఉంటే ఇంకక్కడ అక్కయ్య, బావగారు, అల్లుడు గారు ఎవరు భోజనాలు కూడా చెయ్యరు. తినకపోతే పోనీ మన కోసం తింటారా ఏమిటి? మళ్ళీ మొదలెట్టావు నీ వరుస. నీకోసమే కదటమ్మా నా తాపత్రయం అంతా. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. దానికి దృష్టి దోషమే కాకుండా దైవశాపం కూడా ఉందని ఊరు నాడు కోడై కుస్తుంది. నా మాట వింతల్లి. చాలేమ్మా, ఇలాంటి మాటలు నాకు ఇంకెప్పుడు చెప్పకు. సరే సరే. ఎప్పుడు పోయాడా బిడ్డ? ఇవాళ పొద్దుట పోయాడని అమ్మగారు. అయ్యో చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దానికి కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్పాను. అమ్మా లలిత, దేవుడి పూజలు అవి బాగా జరిగినాయా? వేణెక్కడ? మేడం మీదకి వెళ్ళారు. ఇదేమిటి, బాబుకి పాలు ఇవ్వలేదా? ఇచ్చాను లలిత. మరి సీసాలో పాలన్నీ అలాగే ఉన్నాయే? ఆ పాలు కాదు, నా దగ్గర తాగాడు. నీ దగ్గర? చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దానికి కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. లలితలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో? నువ్వేం బాధపడు, అది సహజం. తన బిడ్డకు పరాయి వాళ్ళు పాలిపడ్డం ఏ తల్లికి ఇష్టం. నేను పరాయిదన్నా? నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశాను? కన్న కొడుకునే నా కొడుకుని చెప్పుకోలేని పరిస్థితి నాకెందుకు కలిగించావు? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేను. ఎందుకలా అడుగుతున్నాడు? ఊరికేనే ఎందుకలా అడుస్తావు?
పెట్టడం నీ తరం కాదు. తీసుకెళ్లి వదినకి ఇవ్వు. ఆహా, తెలిస్తే అంతా కావాల్సిందే ఉంది. అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య ఉదయం అలా పడుకుంది? ఏం లేదు, తలనొప్పిగా ఉంటాడు. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దాన్ని డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్ లో ఆయింట్మెంట్ ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత, ఈ సంగతి తమ్ముడు తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబు నటించు. నడు సీత, వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడి చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదిన? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం? ఈ రోజుగా మీ వాళ్ళని చూసింది? అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో.